తెలంగాణలో పంజా విసుతున్న స్పైన్ ఫ్లూ వైరస్ను అరికట్టేందుకు ఓ అడుగు పడింది. స్పైన్ ఫ్లూ వ్యాక్సినేషన్ శిబిరాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్తో వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మహమ్మారి స్వైన్ ఫ్లూ వైరస్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్ అవుట్ పేషెంట్ లో స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాక్సిన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ముందుగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల దాదాపు సంవత్సరం వరకు వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ అనేది ముందుగా అసలు సీజన్ ముందునే తీసుకుంటే చాలా బాగుండేది. ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో, అంటే పిల్లలు కానివ్వండి, 5 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు కానివ్వండి, 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వృద్ధులు కానివ్వండి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఆస్మా ఉన్నవాళ్ళు కానివ్వండి, సిఓపిడి జబ్బులు ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బులు కానివ్వండి, మరి గుండె జబ్బులు కానీ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఈ వ్యాక్సిన్ డాక్టర్ సలహా మీద తీసుకుంటే మంచిది. కేర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ టీకాను ముందస్తుగా వేయించుకోవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీజన్ కావడంతో హాస్పిటల్స్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే స్వైన్ ఫ్లూ అది వైరల్ ఇన్ఫెక్షన్ నేషనల్ రూట్లో స్ప్రెడ్ అవుతుంది, అంటే గాలి ద్వారా స్ప్రెడ్ ఇంకొకరికి వస్తుంది వ్యాధి అనేది. ఇది వ్యాక్సిన్ చేయించుకోవటం వల్ల మనం ఒక అందరూ చనిపోతారని కాదు, మెజారిటీ చనిపోవటానికి పాసిబిలిటీ ఉంది. ట్రీట్మెంట్ అనేది మనం పర్ఫెక్ట్గా ట్రీట్ చేయగలమనే స్థితిలో మాత్రం మనం లేం కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవటం మంచిది. ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా వాడాలని వైద్యులు సూచించారు.